వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నందమూరు గ్రామంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పరిశీలించారు. నడుంలోతు నీళ్లలో దిగి వినూత్నంగా నిరసన చేస్తూ పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో 4 వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరుల వృత్తులను ఎంచుకుని దాని ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని వివరాలు తెలిపారు. ఈ కేసును ఛేదించిన ఎస్ఐ రాజారెడ్డిని అభినందించిన డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎవరైనా అధికారులమంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాట్లాడడము ఈ విధంగా చేయడం జరిగింది. అందులో అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా అతను దేవి ప్రసాద్ అని చెప్పి న్యూస్ ఛానల్ కెమెరామెన్, సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్. అతను ఫీల్డ్లో లేదు. ఈయన వెళ్ళి దుర్గా వెళ్ళి మా ఆఫీసర్ తోటి మాట్లాడండి అని చెప్పి ఫోన్ చేస్తే అతను మాట్లాడతాడు. ఏమండి వాళ్ళ దగ్గర నుంచి మేము మనీని సీజ్ చేయలేదు. అవన్నీ కొన్ని చూస్తాం. తదుపరి దర్యాప్తులో అలాంటివి ఏమైనా ఉంటుంది మనము సీజ్ చేయడం. ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఐడి కార్డ్స్ ప్లస్ మనం 2 మోటార్ సైకిళ్ళు, వాటికి నేరానికి ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్ళు మాత్రం సీజ్ చేయడం జరిగింది. అదే పబ్లిక్ అలా నేను పోలీసు వారు సలహా ఎవరైనా కానీ ఎవరంటే మేము డ్రగ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి, ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి, లేదా మేము ఏసీబీ, సిఐడి, సిబిఐ అని ఎట్లా అని చెప్పి వచ్చేసి మిమ్మల్ని బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళు ఫస్ట్ మీరు రెస్పెక్ట్ చేసుకోండి. ఏమైనా లేకపోతే ఇమీడియట్గా మా పోలీసులకు ఉంటారు, పోలీస్ స్టేషన్లో మాకు సమాచారం ఇవ్వండి. అంతేగాని మీరు ఏదో భయపడిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి చేయొద్దని చెప్పి నేను ఇక్కడ హోటల్ వాళ్ళు అయితేనే ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మోసాలకు మీరు గురి కావద్దని చెప్పి మా మనవి. అలాంటివి ఏమైనా అనుమానం వస్తే ఇమీడియట్గా మాకు సమాచారం ఇచ్చండి దగ్గరలో ఉన్న పోలీసులు. లేకపోతే మీకు తెలుసు కదా 100 ఉంది, 122 ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్, వాటికి మీరు చెప్పి సమాచారం అందించారు. కేంద్ర బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి 44,000 కోట్ల కేటాయింపు, ముద్ర రుణాలను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలులోని ఏపీ ఎస్ఎఫ్సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాలో వివిధ వ్యాపారాలు నిర్వహించే పారిశ్రామికవేత్తలకు రుణ సదుపాయం కల్పించనున్నట్లు ఏపీఎస్ఎఫ్సి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ జి శ్రీనివాసరావు తెలిపారు. తయారీ సర్వీసు రంగాలతో పాటు వాణిజ్య రంగానికి కూడా రుణ సదుపాయం కల్పిస్తామని, వర్కింగ్ క్యాపిటల్ కూడా రుణ సదుపాయం ఉందన్నారు. డిఐఈపీసీ సభ్యులు వి భక్తవత్సలం మాట్లాడుతూ ఏపీఎస్ఎఫ్సిలో సింగిల్ విండో సిస్టమ్ అమలు జరుగుతున్నందున వ్యాపారవేత్తలకు మేలు కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కె సురేంద్రబాబు, కె శ్రీనివాసరావు, ఎన్ అనంత్ వంశీ, వాసుదేవరావు, నరసింహారెడ్డి, ప్రవళిక పాల్గొన్నారు. చాలా చక్కగా వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు. ఎస్ఎఫ్సి సపోర్ట్ కోసం మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఇప్పుడు మాకు సంబంధించినంత వరకు గతంలో ఉన్న సమాచారము ఉన్నది. అంటే ప్రధానమైనటువంటి సమాచారం ఏంటంటే ఇన్సెంటివ్స్ అనేది లాస్ట్ గవర్నమెంట్ 3 yearsగా పెండింగ్ పెట్టింది. మా జాబ్ చెప్తున్నాం. మేము యాజ్ ఏ డిఏపీసీ మెంబర్గా
కలెక్టర్ గారు చేయడం సారు నెంబరు మేము చూసేటువంటి అంశాలు ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్ సేఫ్టీ ఏంటి, ఎంటర్‌ప్రెన్యూర్ ఇంట్రెస్ట్ ఏంటి, ఎంటర్‌ప్రెన్యూర్ కావాల్సినటువంటి జీవోలు ఏంటి, ఎంటర్‌ప్రెన్యూర్స్కి అవసరమైనటువంటి వెసులుబాటు రిక్వైర్మెంట్ ఏం కావాలనే దాని మీద మా అసోసియేషన్స్ ఇటు అధికార యంత్రాంగంతో, ఇటు పొలిటికల్ పీపుల్ తోటి, ప్రభుత్వంతో, ఇటు అధికార యంత్రాంగంతో మేము రైజనింగ్ చేస్తూ ఉంటాము. ఈ రైజనింగ్ చేసేటువంటి క్రమంలో ప్రధానంగా సబ్సిడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇన్సెంటివ్స్, ఎందుకంటే ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇన్సెంటివ్స్ అనేటువంటి చాలా సపోర్ట్ అన్నమాట. అది ఉంటేనే సస్టైన్ అవుతుంది. ఈ ఇండస్ట్రీ సస్టైన్ అయ్యేటువంటి సందర్భంలో ఇన్సెంటివ్స్ కూడా వస్తే ఎంటర్‌ప్రెన్యూర్ బేసిక్గా నిలదొక్కుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము ఆ ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూ ఉంటాము. సెకండ్ థింగ్ వచ్చేసి పాలసీ మ్యాటర్. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ఒక నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా ఏ వ్యాపారాలు ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది, ఆ వ్యాపారాలకు అవసరమైనటువంటి మొత్తం సపోర్ట్ కానివ్వండి, ఆ సపోర్ట్కి ఒక బేస్ పాలసీ, ఆ పాలసీల కోసము ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాము. ఇది చేసేటువంటి క్రమంలో లాస్ట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి చేంజ్ అయ్యింది. స్టేట్ గవర్నమెంట్లో మంచి పాలసీని ఇచ్చారు. వాళ్ళు దేనికి దానికి విడివిడిగా కూడా ఇచ్చారు. ఫార్మాకి విడిగా ఇచ్చారు, ఎంఎస్ఎంఈకి విడిగా ఇచ్చారు. చాలా మంచి పాలసీ వాళ్ళు అయితే ఇచ్చారు. అయితే మనకి కరోనా ఎఫెక్ట్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ ప్రాంప్ట్గా ఇన్ టైంలో రాని అందువల్ల కొంచెం ఇండస్ట్రీ డిస్టర్బ్ అయినటువంటి మాట వాస్తవం. ఇండస్ట్రీ డిస్టర్బ్ అయింది. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎవరు పర్సనల్ ఎక్స్పీరియన్స్, వర్కర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు. ఎవరైనా అడిగితే ఇండస్ట్రీ పరిస్థితి కొంచెం డబ్బుగా ఉందని, ఇబ్బందికరంగా ఉంది, ఎన్ని దాదాపు చాలా వాళ్ళకి దానికైతే స్టాప్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దాని నుంచి మళ్ళీ మనము ఎందుకంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్లో ఒక లక్షణం మొత్తం బాగు బలంగా కొడితే మళ్ళీ అంటే బలంగా వచ్చేస్తారన్నమాట. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.